మిత్రులారా, ఇంకో నెక్స్ట్ మంత్ మనకు ఇండిపెండెన్స్ డే ఉంటుంది. ఆగస్టు 15వ తేదీన. ఇలా మనం దశాబ్దాలు జరుపుకుంటున్నాం. కానీ మన భారతదేశంలో ఇప్పటికీ గ్రామాల సమస్యలు అదే విధంగా ఉన్నాయి. ల్యాండ్ సమస్యలు పోలేదు. ఈ రాజకీయ నాయకులు దుర్మార్గులు, ఉచితమైన హామీలు, పనికిరాని హామీలు, ఏం చెప్పినా మోసమే, చెవుల్లో పువ్వులు పెట్టడం, అభివృద్ధి చేస్తామని మాటలు ఇవ్వడం, ఇవన్నీ పిచ్చి పిచ్చి నాటకాలు బాగా అయిపోయినాయి. దేశం ఏమైనా అభివృద్ధి చెందంటే అది లేదు. మరి రాజకీయ నాయకులు అభివృద్ధి చెందలేదా? వాళ్ళు చెందారు. దేశం అభివృద్ధి చెందదు, రాష్ట్రం అభివృద్ధి చెందదు. కానీ రాజకీయ నాయకులు అభివృద్ధి చెందరు. వాళ్ళ పిల్లలు వాళ్ళ మనమళ్ళు విదేశాల్లో వెళ్తారు, ట్రిప్పులు వేస్తారు, ఫెరారీ కార్లు, లగ్జరీ కార్లు, కబ్జాలు, వ్యవసాయ భూములు కొనుగోలు చేసుడు, ఆదాయానికి మించిన ఆస్తులు, ఇవి మాత్రం పెరుగుతాయి. ఇక చూడండి, ఒక చాలా స్టన్ అయ్యే విషయం. ఈ వార్త చదువుతూ నేను చాలా బాధపడ్డా. ఇది మా ఊరు దగ్గరనే, ఎక్కడో కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన. దారి కోసం ఏళ్లుగా నిరీక్షణ. దేనికోసం? దారి కోసం. ఇక్కడ దారే దిక్కులేదు. మరి అభివృద్ధి సంగతి పక్కన పెడతాం, దారే దిక్కులేదు. ఉండడానికి దారి దిక్కులేదు. రేవంత్ రెడ్డికి మంచి దారి ఉంటుంది వాళ్ళ ఇంటికి, కేసీఆర్కు మంచి దారి ఉంటుంది, కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్కు మంచి దారి ఉంటుంది, పొంగులటి శ్రీనివాసరెడ్డికి మంచి దారి ఉంటుంది, ఇటు బండి సంజయ్కు మంచి దారులు ఉంటాయి. కానీ ఈ ఊరికి మాత్రం దారి దిక్కులేదు. ఇది మన స్వతంత్ర భారతదేశం, ఇది మన గణతంత్ర భారతదేశం. దిస్ ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ, రిపబ్లిక్ కంట్రీ. ఈ మన దేశంలో, ఈ మన భారతదేశంలో, ఈ మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనలు వందల కొద్ది ఉన్నాయి. నేను ఉద్యమం చేయాల్సి వస్తే మా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వీధి లైట్లు వెలుగని గ్రామాలు ఉన్నాయి, అవి చూపిస్తా. కనీసం నడవడానికి కూడా రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. బస్సు మార్గం లేని గ్రామాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. నేను ఉన్నాయి చాలా గ్రామాల్లో. ఇట్లా సిగ్నల్ రాని గ్రామాలు ఉన్నాయి. సిగ్నల్ ఫోన్లో మాట అంటే కొండ మీద ఫోన్ పెట్టి కింద వచ్చి వాళ్ళు పనులు చేసుకోవాలి. ఫోన్ రింగ్ అయిందో లేదు తెలుసుకోవడానికి మళ్ళీ కొండ మీద గంటకు వెళ్ళాలి. అలాంటి గ్రామాలు కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాయి. దశాబ్ద రాజకీయాలు, ఎన్నోసార్లు జాతీయ జెండాను ఎగరేస్తున్నాం. రాజకీయ నాయకులు రై 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 అని ట్రిప్పులు వేస్తారు, హామీలు ఇస్తారు, ఓట్ల కోసం వెళ్తారు. కానీ దారి లేదు. సిగ్గుచేటు. అధికారులారా, రాజకీయ నాయకులారా, సిగ్గుచేటు. కలెక్టర్లు వస్తారు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, పోలీసులు అందరు తిరుగుతారు. కానీ ఆ ఒక్క ఊరికి దారి లేకుండా చేసింది. దారి లేదు భయ్. ఈ సమస్య నాట్ ఓన్లీ చిన్న సమస్య, దేశంలో అది పెద్ద సమస్య ఇదే. ఏం చేయాలని మిమ్మల్ని తప్పనట్లేదు. ఒక్కసారి ఆలోచన చేశారా? ఇది మన జిల్లా మారాలి, మన గ్రామం మారాలి, దారి ఉండాలని ఆలోచన చేశారా? లేదు. ఎవరి పని వాళ్ళకే. రాజకీయ నాయకుడు ఆ పని చేస్తాడు, ఎవరి పని వాళ్ళదే. దారి కోసం ఏళ్లుగా నిరీక్షణ. 2 నియోజకవర్గాల మధ్య నలిగిపోతున్న చిన్న గుడిపేట. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని తెనుగుపల్లె గ్రామస్తుల కన్నిటి గాథ. ఊరేమో బెల్లంపల్లి పద్ధతిలో. ఈ బెల్లంపల్లి ఎక్కడ ఉంటుంది? మంచిర్యాల ప్లేస్ పక్కనే ఉంటుంది. మంచిర్యాల జిల్లాలో ఈ బెల్లంపల్లి ఒక నియోజకవర్గం. ఓట్లేమో సిరిపూర్ నియోజకవర్గం. ఈ సిరిపూర్ ఎక్కడ ఉంటుంది? కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఉంటుంది. లాజిక్ అర్థమైందా? ఈ బెల్లంపల్లి ఏమో మంచిర్యాల జిల్లా ఉంటుంది, సిరిపూర్ ఏమో ఆసిఫాబాద్ జిల్లా ఉంటుంది. చూడండి, ఊరేమో బెల్లంపల్లి ఆట, ఓట్లేమో సిరిపూర్లాట. బడాల వరకు 5 కిలోమీటర్ల మేడ లేని రోడ్డు. బడాల వరకు 5 కిలోమీటర్ల మేర లేని రోడ్డు. వర్షాకాలం వస్తే బాహ ప్రపంచంతో కట్. ఎన్నికల హామీలు తుంగలో తొక్కిన పాలకులు. వర్షాకాలం వస్తే ఎగ్జాంపుల్, ప్రతి గ్రామంలో గర్భిణీ స్త్రీలు ఉంటారు. వర్షాకాలం వస్తే బాహ్య ప్రపంచంతో కట్టుంటే అసలు దారే లేదు, అంబులెన్స్ రాదు, ఏం రాదు. టైంకి ఏదన్నా ఆపద సంభవిస్తే డయల్ 100 కాల్ చేసినా పోలీసులకు కూడా ఇబ్బందే కదా. ఈ ఒక్క దారి కావడం వల్ల పోలీసులకు కూడా ప్లస్ పాయింటే. త్వరగా వస్తారు, కేసు పరిష్కరిస్తారు, రోగులకు కూడా పరిష్కారం తొందరగా లభిస్తుంది, అంబులెన్స్ వస్తుంది. అధికారులు రైలు ఏమంటే త్వరగా కార్ల మీద తొందర వస్తారు, అధికారులు కూడా ప్లస్ పాయింటే. రోడ్డు లేకపోవడం వల్ల పోలీసులకు ఇబ్బంది అవుతుంది, అధికారులకు ఇబ్బంది అవుతుంది, అందరికి ఇబ్బంది అవుతుంది. ఆలోచన చేయండి. గర్భిణీ స్త్రీలు వర్షం వస్తే రేపటి రోజున ఆ ఊరున్న గర్భిణీ స్త్రీల పరిస్థితి అండి. వేరే సిరిపూర్కి వెళ్ళాలి, కరీంనగర్ వెళ్ళాలి, హైదరాబాద్ తరలించి రావాలి.
అక్కడనే 2-3 గంటలు పడితే వాళ్ళు ఎట్లా వస్తారు బయటికి ఆలోచన చేయండి. ఈ గ్రామానికి వెంటనే రోడ్డు మంజూరు చేయండి భయ్, ఒక డాంబర్ రోడ్డు మంజూరు చేయండి. లేదు సూరన్న మేము మంజూరు చేయలేమని అటు అటు ప్రస్తుతం ఉన్న వినోద్ కావచ్చు, ఎమ్మెల్యే పాలోయ్ హరీష్ రావు సిరిపూర్ ఎమ్మెల్యే, బెల్లంపల్లి గడ్డం వినోద్, ఈ ఇద్దరు చెప్పండి మా వల్ల అయితలేదు, ఈ పరిష్కారం ఈ సమస్యకు పరిష్కారం అని చెప్పండి. ఇగో నేనే దగ్గరుండి బిచ్చి మాడిగైనా రోడ్డు వేస్తా గ్రామానికి. ఆ పని చేయండి. మా నిర్లక్ష్యం ఉంది, మేము చేయలేకపోతాం, మీరు చెప్పండి, నేను వేస్తా రోడ్డు. ప్రజల్ని బిచ్చి మడిగి రోడ్ వేపిస్తాం గ్రామాలకి. చేస్తారా? గతంలో ఉన్న కోనడు కోనప్ప గారు సిరిపూర్ ఎమ్మెల్యే, గతంలో ఉన్న దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి ఎమ్మెల్యే, మరి మీరేం చేశారు? మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని చిన్న గుడిపేట తెనుగుపల్లె గ్రామం 60 ఏళ్లుగా దారి సౌకర్యం లేక తీవ్ర సమస్యతో కొట్టుమిట్టాడుతుంది. భౌగోళికంగా ఈ గ్రామం బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్న ఇక్కడి ఓట్లు మాత్రం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయట. వారు ఉండేది బెల్లంపల్లి నియోజకవర్గంలో. ఇది వింత సమస్య, గమనించండి. ఓట్లేమో సిరిపూర్లాట. ఈ వింతైన సరిహద్దుల విభజన కారణంగా ఇటు బెల్లంపల్లి అటు సిరిపూర్ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేక పల్లె అభివృద్ధి పూర్తిగా ఆటకెక్కింది. ఇక ఎగ్జాంపుల్ హరీష్ రావు వచ్చినాక వాళ్ళు ఉండేది బెల్లంపల్లిగా, నేను ఎట్లా అభివృద్ధి చేస్తుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న గడ్డం వినోద్ ఆయన వచ్చిన అమ్మ నాకు ఓటేస్తా అలా మా దగ్గర ఉన్నారు, కానీ ఓటేమో హరీష్ బాబుకి అయితే నేను ఎట్లా అభివృద్ధి చేస్తే వీళ్ళు అంటారు. లాజిక్ అర్థమైందా? నాకేమన్నా వాళ్ళు ఓటేస్తానా, నా నియోజకవర్గంలో ఉంటాను కరెక్టే, నాకు ఓటెత్తలేరు, నేను అభివృద్ధి చేయ. పాలయారీస్ ఏమంటాడు, నాకు ఓటెత్తాను, నా దగ్గర ఉంటలేరు కదా వాళ్ళు బెల్లం ఉంటారు, నేను అభివృద్ధి చేయ ఈయన అంటాడు. ఎక్కడ సంతకం పెట్టరు అధికారులు, ఎందుకంటే ఈ సమస్య విపరీతంగా ఉంది కాబట్టి. ఇది స్టోరీ. ఈ వింతైన సరిహద్దుల విభజన కారణంగా ఇటు బెల్లంపల్లి అటు సిరిపూర్ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేక పల్లె అభివృద్ధి పూర్తిగా ఆటకెక్కింది. వడాల గ్రామం వరకు ఉన్న 5 కిలోమీటర్ల కచ్చా రోడ్డు వర్షాకాలంలో బురదమయంగా మారడంతో ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోయి రాకపోకలు బంద్ అవుతున్నాయి. రవాణా కష్టాల వల్ల విద్యార్థులు పాఠశాలలు కళాశాలకు వెళ్లేందుకు నిత్యం ఆటోలకు వందల రూపాయలు ఖర్చు చేస్తూ ఆర్థికంగా నష్టపోతారు. ఇప్పటికైనా ఇరు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమ గ్రామానికి శాశ్వత రోడ్డు వేసి కన్నీటి కష్టాలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. వాళ్ళు అడిగేది ఒక రోడ్డు, ఒక్క రోడ్డు అడుగుతారు. ఈ ప్రభుత్వ అధికారులు, ఓ కలెక్టర్, 2 ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, ఒక ముఖ్యమంత్రి, ఒక ఎంపీ, ఇందరు కలిసి ఒక రోడ్ వేయకుంటారు. ఎందుకు బతికి? చి, ఇంత దారుణమా? ఇది స్వతంత్ర భారతదేశం. రోడ్డు లేదు అని చెప్పడానికి సిగ్గుచేటు. ఏదో వాళ్ళు పెద్ద డెవలప్ అడగట్లేదు, ఆకాశంలో మేము మేడలు అడగట్లే, వాళ్ళు రోడ్ ఇవ్వండి బై అంటారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని చిన్న గుడిపేట గ్రామం దశాబ్దాలుగా సమస్యల వలెలో కొట్టుమిట్టాడుతుంది. దాదాపు 60 ఏళ్లుగా ఈ గ్రామం సరైన రహదారి లేక నరకయాత్ర అనుభవిస్తుంది. ఈ 60 ఏళ్లలో దాదాపు ఒక 10 సార్లు ఎన్నికలు జరుగుతాయి. 10 సార్లు ఎన్నికలు జరుగుతాయి. ఓట్లు వేస్తారా? మరి ఓట్లు వేస్తారు. ఓట్లు అడుగుతారా? ఓట్లు అడుగుతారు. అభివృద్ధి చేస్తారా? చేయరు. తన్నాలి మిమ్మల్ని. అభివృద్ధి చేయడం చేత కాదని ఓట్లు అడుగుతారు. మీరు ఏం బ్రతుకులు మీవి? భౌగోళికంగా ఈ గ్రామం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోకి ఎమ్మెల్యే గడ్డం మీదకి వస్తుంది. కానీ ఇక్కడి ఓట్లేమో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని సిర్పూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే డాక్టర్ పాలోయ్ హరీష్ బాబు కేటాయించారు. ఈ వింతైన విభజన వల్లే గ్రామ అభివృద్ధి పూర్తిగా పడకేసిందని, 2 నియోజకవర్గాల మధ్య తమ బతుకులు నలిగిపోతుందని సుమారు 2200 జనాభాకైనా ఈ పల్లె జనం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. 2200 జనం. ఇదో పెద్ద సినిమా నాకు గుర్తొస్తుంది. పెద్ద సినిమాలో వాళ్ళ గ్రామానికి రైల్వే స్టేషన్ అప్పలగూడెమో ఏదో ఉంటుంది గ్రామం. ఆ గ్రామానికి
రైలు ఆగితే ఆ గ్రామం అభివృద్ధి చెందునని జగపతి బాబు ఎవరు హీరో రామ్ చరణ్ తండ్రి జెండా ఊపుకుంటుండే ఇక్కడ రైలు ఆగాలని చెప్పేసి. అయినా రైలు ఆగదు. ఆఖరికి చివరి 30 నిమిషాల ముందు సినిమా ఎండింగ్ అయిన టైంలో ఆయన రైళ్ళు పట్టాల మధ్యలో నిలబడి జెండా ఊపుతుంటే ఆ రైలు వచ్చి ఢీకొట్టి చనిపోతాడు. ఈయన క్రికెట్ ఆడతాడు, బాక్సింగ్ ఆడతాడు, రన్నర్గా మొత్తం కాళ్ళు పోయినా రామ్ చరణ్ పరిగెత్తేసి మొత్తం విజయం సాయిన తర్వాత మరి గోల్డ్ మెడల్ ఆయన మెడల్లో వేస్తే అప్పుడు రామ్ చరణ్ నాకు గోల్డ్ మెడల్ వద్దు అంటే మరి నీకేం కావాలంటే అసలు నా గ్రామం ఇండియాలో లేదు భయ అని చెప్తాడు. నా గ్రామం ఇండియా లేదు. మొత్తం వెతుకుతే నిజమే వాళ్ళ గ్రామం ఇండియా లేదు. ఏదో విజయనగరం అని ఉంటుంది జిల్లా పేరు, కానీ వాళ్ళ గ్రామం ఇండియాలో ఉండదు. మరి నీకేం కావాలంటే నాకు మౌనం కావాలంటాడు. నీకేం కావాలి? నాకు మౌనం కావాలంటాడు. ఆ మౌనం ముందు మైక్ ఇస్తే ఆయన చెప్తాడు నా స్టోరీ ఇది, నా తాండ ఇది, ఎవరు గుర్తించాలని చెప్తే అప్పుడు సినిమా ఎండ్ అయిపోతుంది. ఆ గ్రామానికి ఒక రైల్వే స్టేషన్ అవుతుంది. అప్పుడు రైల్వే స్టేషన్కి ఆ గ్రామం పేరు పెడతారు. ఆ పేరు పెట్టిన రైలు అక్కడ అవుతుంది. చాలా ఉద్యోగాలు చేస్తారు. ఆ తర్వాత ఒక పోస్ట్లో వచ్చేసి ఆయనకి గోల్డ్ మెడల్ పంపిస్తారు. ఇది స్టోరీ. అక్కడ ఇది పెద్ద సినిమాలా ఉంది కథ. దిక్కు దివాన్ లేదు వీళ్ళకి. ఎమ్మెల్యే అక్కడ వినోద్, ఇక్కడ ఎమ్మెల్యే పాల్ హారిస్, అక్కడ నియోజకవర్గం, ఇక్కడేమో ఓట్లు. ఎంత 2002 జనాభా. బురద మేంగమార్ల బాటలు. ఈ గ్రామ ప్రజలు నిత్యం బెల్లంపల్లి నియోజకవర్గానికి లేదా మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్ళాలన్న తీవ్ర ఇబ్బందులు పడతారు. పొరుగునే ఉన్న వడాల గ్రామం వరకు వెళ్ళేందుకు కనీసం 5 కిలోమీటర్ల మేర సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు మట్టి రోడ్డు వేయిస్తామని హామీలు గుప్పించిన ప్రస్తుతం వర్షాకాలంలో అది కాస్త బురదమయంగా మారి వాహనాలు విప్పిపోతున్నాయి. గతంలో నడిచిన ఆర్టీసీ బస్ సర్వీసులు కూడా ఇప్పుడు వర్షాలు పడితే గ్రామానికి రాని దుస్థితి నెలకొంది. దీంతో గత్యంతరం లేక అత్యవసర సమయాల్లో ప్రయాణాలు చేయలేక నరకం చూస్తున్నామని గ్రామస్తులు వాపోతారు. చదువు కోసం జేబులు ఖాళీ. మరోవైపు గ్రామంలో విద్యార్థులు చదువుకోవడానికి పడుతున్న తిప్పలు వర్ణనాతీతం. మండల కేంద్రంలో కనీసం ఒక ఇంటర్ ప్రభుత్వ కళాశాల నిర్వహించాలని ఏళ్లుగా వినతులు సమర్పిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా విద్యార్థులు దూర ప్రాంతాల నుండి కళాశాలకు వెళ్లాల్సి వస్తుంది. కానీ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నిత్యం ప్రయాణాల కోసం ఆటోలకు రూపాయలు 100 ఖర్చు చేయాల్సి వస్తుంది. పేద కుటుంబాలకు తమకు ఇది పెద్ద ఆర్థిక భారంగా మారిందని కొందరు ఆర్థిక ఇబ్బందితో చదువులకు కూడా మధ్యలోనే ఆపేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ రోడ్డు వేయకపోవడం వల్ల పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. వాళ్ళ చదువు ఆగిపోతుంది. వాళ్ళ భవిష్యత్తు మొత్తం గంగలాడిపోతుంది. భయ్ అధికారుల మీ పిల్లల చదువులు మీరు ఆగిపోతాయి మధ్యలో. మీ పిల్లలు విదేశాలు చదువుకోవాలి. మరి వీళ్ళ పిల్లలు పాలకుల నిర్లక్ష్యంపై తీవ్ర నిరసన. 2 జిల్లాల నడుమ 2 ముఖ్యమైన చిన్న గుడిపేటతో పాటు దహేగా మండలంలోని కెస్లాపూర్, చిన్న తిమ్మాపూర్ గ్రామాలు కూడా ఇదే విధమైన కష్టాలు ఎదురవుతున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం హామీలు ఇచ్చి గెలిచిన నాయకులు ఆ తర్వాత 2 ఏళ్ళు గడుస్తున్న గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేని ప్రజలు ఆరోపిస్తారు. ఇప్పటికైనా ఇరు జిల్లాల అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, పాల హరీష్ బాబు పరస్పర సమన్వయంతో స్పందించి తమ గ్రామానికి శాశ్వత రహదారి నిర్మించి రవాణా కష్టాల నుంచి విముక్తి కల్పించాలని చిన్న గుడిపేట ప్రజలు వేడుకుంటారు. ఇది వార్త కాదా? ఇది అసలు సినిమా వార్త అవునా కాదా? మరి ఏ జర్నలిస్ట్ ఎందుకు చెప్పాడు? ఇలాంటి టీవీలు పెట్టుకొని మాట్లాడు జర్నలిస్టు ఇలాంటి వార్తలు కనిపించవా? చదవాలి. ఏదో కేసీఆర్ను, కేటీఆర్ను, బండి సంజయ్ను, రామచంద్రరావును ఇలాంటి వాళ్ళని తిట్టుడు వార్త కాదు. వాళ్ళని పొగుడు వార్త కాదు. వాళ్ళని తిట్టుడు వార్త కాదు. అలా తిట్టు పొగుడంటే నేను రోజు తిడతా. అది కాదు. సమస్య ప్రజలకు ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, కుమరం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సమస్య దారుణంగా ఉంది. ఇది వార్త. కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా.